TSS న్యూస్. తెలంగాణలో మళ్లీ మోగిన ఎన్నికల నగార. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 10న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు. ఓట్లాట సరిత మళ్ళీ ఓట్లు మొన్న అయిపోయినాయిగా. సర్పంచ్ ఓట్లాట ఎప్పుడు ఆట ఈసారన్నా పక్షీల మందం పైసలు వసూలు చేసుకోవాలి. నేనైతే పైసలు తీసుకోకుండా మంచోళ్ళకే ఓటేస్తా. అబ్బో, పోయినసారి మన గలీలు అందరికంటే ఎక్కువ తీసుకున్నామాట, నాకు తెలియదా? వాళ్ళు ఇచ్చిండ్రు తీసుకున్నా. చాతి చెప్పండి బాబాయ్, 2 చాలు. 2 అరే చాయ్ తీసుకో. అరే ఈసారి సర్పంచ్ ఎలక్షన్ లో మంచోని ఎన్నుకుందాం రా. గెలవముందుకు అందరు మంచోలేరా, గెలిచినాక తెలిసేది మంచోళ్ళో కాదు. అంతే పిల్ల, గెలవ ముందుకేమో మనం బదులు అంటాం, గెలిచినాకేమో వాళ్ళ కాలు పట్టుకోవాలి. కానీ గెలిచినాక ఆ పైసలకి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. పిల్ల అంతే పిల్ల, ఇప్పుడు ఓటుకు 1000 ఇస్తారు, గెలిచినాక 10,000. సరేది, ఎవరు నిలబడతారో ఎవరు గెలిచారో తర్వాత చూసుకుందాం. సర్పంచ్ ఎలక్షన్ అంటగా. అవునటగారా, వాళ్ళు ఎవరు నిలబడుతుంది ఈసారి? ఎవరైతే పైసలు ఉన్న వాళ్ళకి వెళ్తారు. వాడు నిలబడతాడేమో, మన కాడ పైసలు బాగానే ఉన్నాయిగా. నువ్వు అన్నది కరెక్టే, వాడైతేనే పెడతాడు. వాడైతేనే ఎన్నైనా పెడతాడు, ఏమైనా చేస్తాడు. మనం అనుకున్నట్టు వాడు పెడతాడు, కానీ వాడికి ఎవడెవడుండో పోటీ. 20వ తారీఖు వస్తే తెలుస్తుంది అన్ని. అంతే అన్న, నామినేషన్ రోజు అన్ని తెలుస్తాయి. అన్నా, వచ్చే నెల 10వ తారీఖు ఎలక్షన్ అన్నాడు. అట్లా ఊళ్ళకే పోయేద్దాంపా. బావురామ్మా, తిన్నారా? తిన్నావా? నిమ్మలమేనా పానం? గట్టినే పాడైందా? పానం మంచిగా అవుతుంది కదా? గట్లుందా? నిమ్మలంగా ఉండు మరి. ఈసిపోయా ముచ్చటలే చేద్దాం. నువ్వు ఎట్లా బాధపడక, నువ్వు ఏం చేయాలి చేద్దాం. అమ్మ ముసలోడు ఏందిరా ఒక్కటే ఊరిస్తుండు. అన్నీ అప్పయా నా రకం టైంలో అంతే. ఏం బాబాయ్, పానం ఎట్లుంది? మంచిగా ఉందా? అయ్యా బాగానే ఉందని కాలు నడువు వస్తలేదు. కాళ్ళే నడవనిస్తలే అంటు నువ్వు. క్యాన్లో నీళ్ళు కూడా లేవు, నేను తెస్తాది. రే, క్యాన్ తీసుకోవాలి, పెట్టుకో, నేను వస్తున్నా. అన్నా, ఈ టైంలో తీసుకోవద్దా, మంచిగా ఉండదు. నువ్వు తీసుకోవద్దని పబ్లిసిటీ వస్తుంది. ఎత్తరా క్యాను. బాబాయ్, నీకేం అవసరం వచ్చినా కూడా నాకు ఎప్పుడు నేను చేస్తా, ఏదైనా సరే. సరే సరే, అప్పుడప్పుడు వచ్చిపోవా.
శేఖర్ మామ పోతుండ్రా శేఖర్ మామ ఇంట్లో పోతుండే ఇంటికి పోదాం పారా అన్నా నేనన్నా మీ రైతు బిడ్డనన్నా చూడండి అన్న మా కష్టాలు ఏం చెప్పాలన్నా మా కష్టాలు ఎంత కష్టపడ్డా మా కడుపుకి వెళ్తలేదన్నా అన్నా దండం పెడతా అన్న సర్పంచ్గా గెలిపోయాడు అన్న నేనన్నా మీ రైతు బిడ్డనన్నా మంచి వచ్చినారా వచ్చిందన్నా సూపర్ ఉండాలి మన వీడియో సర్పంచ్ సాబ్ తెలుసుగా దేక్తలేవుగా మొత్తం దేక్తలేవుగా అట్లాంటిది ఏం లేదురా. ఈసారి సర్పంచ్ అవుడు ఉందా లేదా అదేం లేదురా. నువ్వు లేదు గీలేదు ఈసారి పక్క నిలవాల్సిందే సర్పంచ్గా నువ్వు అవుమా నువ్వు పక్కన వినవలసింది ఈసారి. అరే సర్పంచ్ ఇవ్వాలంటే మస్తు పైసలు కావాలరా. అవి మన దగ్గర ఏడున్నాయిరా. పైసలు ఏముంది మామ ఒక్కడిని కొట్టినా కాలుతాయి. నిన్ను కాదురా ముచ్చట చెప్పినా అంతే. అయినా పైసలు ఏముంది మామ ఇవాళ ఉంటే రేపు పోతాయి. 5 సంవత్సరాలు ఒకసారి వస్తుంది సర్పంచ్ పదవి. నువ్వు కష్టం నిలవాల్సిందే. ఏమంటావురా? అంతే మామ నువ్వు ఈసారి పక్క వినవలసిందే. అంతా కాదు మామ ఊళ్ళో పోదాంపా నీ పత తెలుస్తుంది. పానాడు నమస్కారమే. మామ నువ్వు చేతిలో కదా దించలేదు పైన ఎవరొస్తా చూద్దాంపా. అన్నా ఏందన్నా మా బతుకులు ఇట్లా కాబట్టి ప్రేమించిన అమ్మాయి అనుకుంటే ఇప్పుడు ప్రేమగా పెంచుకున్న దుడ్డే కూడా చనిపోయిందన్న. ఏందన్నా మా బతుకులు చూడన్నా. లే నువ్వు లే నాని లే లే నాని లే. నీ అబ్బా ఇప్పుడే లేచినాయేమే వీడియో దాకా నన్ను ఉండలే. నువ్వు లేచి బడిపోయేది ఉందానే కిరమనేరా. ఈరోజు సేల్ ఎంతరా? 2 లక్షలు అయినా. ఎన్ని బండ్లు అయినాయి? 4. సరే గాని ఈరోజు ఎట్లుందిరా ఊర్లో మన పర్ఫార్మెన్స్? అంతా బాగానే ఉందన్న కానీ ఆ గడ్డం ఒకటే బాగాలేదు. గడ్డం తీసి గడ్డమా తీపిచ్చేద్దాం. అవురా సూరి, ఇలా పొద్దున్న నుంచి రాజుగాడు పత్తగలేడు ఎటు పోయినరా? వాడు పట్నం పోయినా బట్టలు కొనుక్కొని. అట్లనా? సరే సరే అని జల్దీ రమ్మన్. సరేనా చెప్తా. ఏంద్రా ఏదో విషయం చెప్పాలని పిలిచినావు? మీతో ఒక విషయం చెప్పాలరా. ఏందిరా కొంపదీసి మళ్ళీ సిటీకి జాబ్కి వెళ్తున్నావా? ఈసారి సర్పంచ్ ఎన్నికలలో నేను నిలబడదాం అనుకుంటున్నారా? ఏందిరా జోక్ చేస్తున్నావా? లేదురా నిజమే చెప్తున్నా. నువ్వు సర్పంచ్ ఏందిరా? ఏంద్రా వినేది? చదువు జాబ్ అని చెప్పి 5 ఏళ్ళు పోయినావు. 5 నెలల తర్వాత సడన్గా జాబ్ మానేసి వచ్చినావు. ఇప్పుడేమో సడన్గా మళ్ళీ సర్పంచ్ పోటీ అంటున్నావు. అసలు ఏం తెలుసురా ఈ ఊరు గురించి నీకు? ఈ 5 నెలలు చూసా కదరా, తాగుడుకు బానిసైన యూత్ ఊరేమైనా పట్టించుకొని జనాలు పంచాయతీ పైసలు మింగే పెద్ద మనుషులు. అంతేకాదురా ఓట్లు అంటే ఈ జనాలకు 10-20 రోజుల పండుగ. ఎవడు మందు పోస్తాడు, ఎవడు పైసలు ఇస్తాడు. వీడు ఇంకో దరిద్రం తెలుసా? కులం. ఆ నిలబడ్డోడు మన కులం అయింది అనుకో, వాడు దొంగ అయినా లంగైనా వానికే ఓట్లు వేస్తారు. నీకెందుకు వేస్తారా ఓట్లు? ఎవరు వేస్తారో ఎందుకు వేస్తారో తెలియాలంటే ముందు పోటీ చేయాలి కదరా. నువ్వు పోటీ చేస్తే మనీ వేస్ట్, టైం వేస్ట్, ఏం యూజ్ ఉండదురా. నేనైతే ప్రయత్నిస్తారా. మీ ఇద్దరు నాకు సపోర్ట్గా ఉంటారా? బాగా ఆలోచించుకోరా. నువ్వు సిటీలో చేసిన జాబ్ లెక్క కాదు ఇది. అన్నీ ఆలోచించారా? అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నా. నా వల్ల అయిందంతా చేస్తా. సరేరా, నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు అంటే బాగానే ఫిక్స్ అయినట్టున్నావు. నువ్వు అనుకున్నది చెయ్యి. లాస్ట్ వరకు నువ్వు నీతోనే ఉంటావు.
నువ్వేమంటావు మనసా? మీ ఇద్దరు డిసైడ్ అయ్యారు కదా, ఇంకా నేనేమంటా, మీతోనే నేను ఉంటా. థ్యాంక్స్ రా, రేపటి నుంచి మొదలెడరా. రే రంపండు రారా, దా మంచి మంచి వీడియోలు తీద్దాం, దా ఫోన్ తీసుకోరా, అయ్యో దా. అన్నా నేనన్నా మీ రైతు బిడ్డనన్నా, చూడండి అన్న మా కష్టాలు. మొన్ననే 3 బోర్లు వేసినన్నా, 4 ఫెయిల్ అయినాయి. ఏం చెప్పాలన్నా మాకు బాధలు, మా కష్టాలు. ఏందన్నా ఇదంతా? ఈ పంటకి ఇప్పుడు వాటర్ కూడా లేవన్నా, ఏం చేయాలో అర్థమైతలేదన్నా. మా బతికేందన్నా ఇట్లా కాబట్టి. ఏమరా రాంపండు, ఎట్లా వచ్చిందిరా మన వీడియో? అన్న 3 బోర్లు వస్తే నాగట ఫెయిల్ అయితే అన్న. అరే గవర్న ఎవర్రా చూసేది? ఏడ్చుకుంటా వీడియోలు తీస్తే వాళ్ళే లైకులు కొడతారు, షేర్లు చేస్తారా. ఓంపా ఇంకో వీడియో తీసుకుందాంపా. అన్న చెప్పన్నా ఏం చేద్దాం? అరే ఏం చేద్దాం కాదురా, సర్పంచ్ ఎలక్షన్స్ అట్రా, పోయి ఉల్లేద్దాంపా. అన్నా నువ్వు మాట్లాడి వేసినట్టు ఉంటుంది తీయన్నా. అరే ఏ కాదన్నా, నువ్వు వేసుకుంటా మస్తు మాట్లాడతావు. సరే కానీ పారా. అరే రోజు తాగుడంటే పైసలు వెళ్తలేవురా. అవునరా, 4 రోజులు ఆగుర్రా, రోజు తానికి తినడానికి నేను సెట్ చేస్తా. ఎట్లారా పైసలు ఎక్కడి? ఊకే ఇన్స్టాగ్రామే కాదురా, అప్పుడప్పుడు వార్తలు కూడా చూడరా. వార్తలు చూస్తే మందు వస్తారా? కాదురా అవలే, సర్పంచ్ ఎలక్షన్లు అంట, 15 రోజులు మనం డిచ్ అవుడే. అవునరా, కృష్ణ నిలబడుతున్నాను టాప్ కూడా వస్తుంది. అందుకే నా కృష్ణగాడు ఊళ్ళో తిరుగుతుండు. ఈసారి జనరల్ వచ్చింది, ఎవరైనా నిలబడవచ్చు. నేను నిలబడాలన్నారా? మరి అందరిది ఆఫీసారా? ఏ వద్దురా నాయన, నాతో ఏడవుతుంది. అందుకే ఎవడెక్కువ ఖర్చు పెడతాడో నేను తెలుసుకుంటా, వానితోనే మన తిరుగుడు. మరి ఒకటి ఓన్కేద్దాం. అది లాస్ట్ కదరా, ఎవరికో ఓన్కేద్దాం. ఏ గంతే తీరా, తాగుర్రి. అన్న చూసిరా అన్న మా కష్టాలు. బైక్ నుంచి పాలు పిండుకొని పోదామంటే కూడా బండి పంక్చర్ అయిందన్న. చూడండి అన్న, ఏంటన్నా మాకు గోస. 7 కిలోమీటర్ బండి నెట్టుకుంటూ పోవాలన్న. అన్న మీరన్నా మంచిగా ఉండండి అన్న. అరే వీడియో మంచిగా వచ్చిందారా? వచ్చిందన్నా. అరే నీ బండి తీసుకొని గాలి పెట్టుకోపోరా. ఈ వీడియో కోసం నా బండ్ల గాలి పిండాడు. అరే వద్దనుకుంటేనే నిలబడుతున్నా, ఉన్న ఎకరం అమ్మైనా సరే గెలవాలి. ఇవాళ నాకు వచ్చే ఓట్లు నా గెలుపుకు సరిపోకపోతే వాటిని నా పునాదిగా భావిస్తా, కానీ ప్రయత్నిస్తా. అన్నా నన్ను గెలిపించకపోతే నేను ఒక్కరిని ఓడిపోయినట్టు కాదన్నా, మన రైతులంతా ఓడిపోయినట్టు అన్న. నన్ను గెలిపించండి అన్న. నేను గెలవడం కోసం పైసలు పంచడమే కాదురా, అవసరమైతే ప్రాణం తీయడానికైనా సిద్ధమేరా. ధర్మమో అధర్మమో ఏం చేసినా ఎలా చేసినా ఇక్కడ గెలవడమే ముఖ్యం. ఎందుకంటే అందరూ గెలిచిన వాణ్ణి అభినందిస్తారే తప్ప ఎలా గెలిచావని అడగరు. అలాంటి గెలుపు కోసం, గెలవడం కోసం వీళ్ళేమేం చేస్తారో చూద్దాం.